కొల్లేరు ఆక్రమణలపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. 3 నెలల్లో కొల్లేరు ఆక్రమణలపై చర్యలు తీసుకుంటామని సుప్రీంకోర్టుకు ఏపీ ప్రభుత్వం నివేదించింది. కొల్లేరు సరస్సు సరిహద్దుల వ్యవహారంపై కోర్టు ప్రభుత్వ విధానాన్ని ప్రశ్నించింది. గత ఏడాది డిసెంబర్లో విచారణ తర్వాత చేపట్టినటువంటి కార్యాచరణను సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. కొల్లేరు సరిహద్దులు వచ్చే 3 నెలల్లో ఖరారు చేయనున్నట్టుగా కోర్టుకు చెప్పింది. గత ఏడాది అక్టోబర్ నుంచి ఇప్పటి వరకు సుమారు 5,000 ఎకరాల్లో ఆక్రమణలు తొలగించినట్టు కోర్టు దృష్టికి తీసుకొచ్చింది. ఇక మిగిలిన ఆక్రమణలు కూడా తొలగించే పనిలో ఉన్నట్టుగా ఏపీ ప్రభుత్వం వివరించింది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆ అఫిడవిట్ ను పరిశీలించి సుప్రీంకోర్టు తదుపరి నివేదిక దాఖలు చేయాలని ఆదేశించింది. ఇక తదుపరి విచారణ మార్చి 19కి వాయిదా వేసింది. జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ అగస్టిన్ జార్జ్, జస్టిస్ వినోద్ చంద్రన్ల ధర్మాసనం. మార్చి 19 లోపు మిగిలిన వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ధర్మాసనం సూచించింది. లేఖ గురించి అక్కడ రైతులు వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలపైన పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకుని గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను, స్థానికంగా ఉన్న ఇబ్బందులు, వీటి గురించి గౌరవ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు ఎంతో ఆవేదనతోటి అనేక అంశాల గురించి మాట్లాడారు. ఖచ్చితంగా సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవ పరిస్థితిని కూడా బేస్ చేసుకుని లిడార్ సర్వే పూర్తి అవ్వాలి. దానికి ఇరిగేషన్ డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంటు, అదేవిధంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ముగ్గురిని సమాయత్తం చేసే విధంగా గౌరవ కలెక్టర్ గారికి ఆ విధమైన బాధ్యత అప్పచెప్పాం.